నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. అయిపోవడం మర్చిపోకండి. ఈరోజు కథ లవకమ్ హస్బెండ్ ఎపిసోడ్ 45. ఇంకా కథలోకి వెళ్తే, రిషి మిత్రకు కాల్ చేసి ఎక్కడున్నావు నువ్వు అని అడిగాడు. ఇప్పుడే ల్యాండ్ అయ్యాను, క్యాబ్ బుక్ చేసుకున్నానంది మిత్ర. కృతిని ఎక్కడ అడ్మిట్ చేశారో చెప్తే నేను వస్తానన్నాడు రిషి. పిఆర్ హాస్పిటల్. అయినా ఏమైందిరా, నీ వాయిస్ డల్గా ఉంది అని అడిగింది మిత్ర. వస్తావుగా, అన్నీ చెప్తాను అని కాల్ కట్ చేశాడు రిషి. తన ఫ్లాట్లో నుండి రిషి కిందకొచ్చి ఆటో పిలిచి అడ్రస్ చెప్పాడు. ఎక్కగానే తన చేయి చూసుకున్నాడు. కట్టుంది. చిన్ను, 2 రోజుల్లో ఎంత తారుమారయ్యాయి మన జీవితాలు అంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అసలు ఈ 2 రోజుల్లో ఏం జరిగింది? తన షూటింగ్కి వెళ్లే మొదటి రోజే కృతి పార్క్కి రమ్మంది. మొదట వెళ్దామని అనుకున్నాడు. కానీ కృతి ఎప్పుడైతే కిషోర్ వాళ్ళిద్దరి ఫ్యామిలీకి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పిందో అప్పుడే వెంటనే తను రానన్నాడు. తను వెళ్తే కృతి ఎలాగైనా తను ఒప్పిస్తుంది. కారణం, తన కిషోర్ నుండి ఎలాంటి హెల్ప్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆయనకి నేను నచ్చకపోవడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. కానీ తన కూతురికి నేనే ప్రాణమని అతనికి ఎందుకు అర్థం కాదు? ఒకవేళ అర్థమైనా ఆయన ఈగో అది అంగీకరించదు. నేను ఇంకా సెటిల్ అవ్వలేదని ఎగతాళి చేసిన వాడు ఇప్పుడు తను కొనిస్తేనే సామాన్లు ఫ్యామిలీ అని వేలెత్తి చూపిస్తాడు. ఇదంతా ఈ బొడ్డోడికి అర్థం కాదే. నిజంగానే పిచ్చిది. అందుకే తన తండ్రి మనసు లోతేంటో ఎలా తెలుస్తుంది? అందుకే ఆ రోజు తను వెళ్ళలేదు. సరే, కృతి మెసేజ్ చూసుండొచ్చు అనుకుని మళ్ళీ సినిమా ఛాన్స్ తను నిరూపించుకునేందుకు ఎక్సైట్మెంట్లో కృతి ఫోన్ చేయకపోవడం తప్పే. అందుకే ఆ రోజు వెళ్ళాడు. కానీ ఏమైంది? వాళ్ళ నాన్న ఎలా మాట్లాడాడు? అరే, నా గురించి ఎంత చెత్తగా వాగాడు. నేను నా భార్యను ప్రేమతో దగ్గర తీసుకున్నాను. అది రోడ్డని నాకు తెలియదా? అది నైట్ టైం, ఎవ్వరూ ఉండరు. అయినా నన్ను నా ప్రేమను తక్కువ చేసి మాట్లాడాడు. అక్కడే నాకు కాలింది. కావాలని నన్ను రెచ్చగొట్టాడు. అందుకే నేను కాంగా వచ్చేసాను. అందుకే నువ్వు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇవాళ మార్నింగ్ ఏం జరిగిందంటే, రిషి రోజు లేవగానే కృతికి కాల్ చేస్తాడు. చేయాలని అనుకుని ఫోన్ చేతిలోకి తీసుకోగానే డైరెక్టర్ పని నుంచి కాల్. సార్, గుడ్ మార్నింగ్. అబ్బా రిషి, సారు లేదు, కారు లేదు, కాల్ మీ పని. సరే పని గారు, చెప్పండి. కేఆర్ మాల్లో నీకు హీరోయిన్కి ఫోటో సెషన్ ఉంది. కరెక్ట్గా 8:30కి నువ్వు ఉండాలి. నాకు వేరే పని ఉంది. ప్రీతి గారు నీ కోసం వెయిట్ చేస్తుంటారు. నేను తర్వాత జాయిన్ అవుతాను అనగానే, సరే మీకు నేరని లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి రిషి అక్కడికి వెళ్ళాడు. రిషి కారు కృతికిచ్చేసి రావడంతో చాణక్య బైక్ మీద డ్రాప్ చేశాడు. రిషి వెళ్ళేసరికి ప్రీతి తన కోసమే వెయిట్ చేస్తుంది. కమాన్ రిషి అంటూ లోపలికి తీసుకెళ్ళింది. హీరోయిన్కి ఫోటో సెషన్ జరుగుతోంది. కాస్ట్యూమ్స్ డిజైనర్ వచ్చి రిషిని రెడీ చేస్తుంటే మేకప్ మ్యాన్ మేకప్ చేస్తున్నాడు. కరెక్ట్గా అదే టైంకి కృతి కాల్ చేసింది. అమ్మో, ఈ టైంలో లిఫ్ట్ చేస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ రిషి కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. ఫోటో సెషన్ అయ్యేసరికి 11 గంటలైంది. వెంటనే కృతికి కాల్ చేశాడు. కానీ తను మీటింగ్లో ఉండడం వల్ల లిఫ్ట్ చేయలేదు. కంటిన్యూగా 10 టైమ్స్ చేశాడు. మెసేజ్ చేశాడు కాల్ మీ అంటూ. కానీ నో యూస్. ఈలోపు ప్రీతి వచ్చి, రిష్విక్, డాడ్ పైన ప్రెస్ మీట్ పెట్టారు మన మూవీస్ లాంచింగ్ గురించి అనగానే రిషి కంగారుగా, అదేంటి సడన్గా అని అడిగాడు. సడన్గా అంటే డాడీ మళ్ళీ ఈవినింగ్ యూఎస్ వెళ్తారు. రావడానికి 10 డేస్ పడుతుంది. అందుకే వేళ పెట్టేశామంది. అబ్బా, నేను ఇంకా చిన్నుకు చెప్పనే లేదు. సరే, ఇంకా చేసేదేముంది, ఇది అవ్వగానే చెప్పేస్తాను అనుకున్నాడు రిషి. ప్రీతి, హీరోయిన్ ముగ్గురు లిఫ్ట్ దగ్గరికి రాగానే, అవును ప్రీతి, ఈ మాల్లో ఏ ఫ్లోర్లో ప్రెస్ మీట్ అని అడిగాడు రిషి. పైన, అంటే టెర్రస్ మీద అంది ప్రీతి. ఏ, కిందేమీ దొరకలేదా అని రిషి అనగానే, ఇది మాదే, అంటే ఈ మాల్కి ఓనర్ నేనే అంది ప్రీతి. ఆ మాటకి రిషి కళ్ళెగరేస్తూ, మీరు బాగా సౌండ్ కాదు పాప, బీభత్సమైన సౌండ్ అన్నాడు. లిఫ్ట్ రాగానే లోపలికి వెళ్ళబోతుంటే కిషోర్ బయటకు వచ్చాడు. రిషిని పైనుంచి కింద దాకా చూసి నీతో మాట్లాడాలనగానే రిషి పక్కకు వెళ్ళాడు. ఏం పని నీకు ఇక్కడ అని అడిగాడు కిషోర్. అది నీకు అనవసరం అన్నాడు రిషి. అవునా, సరే కానీ నా కూతురేంటి రాత్రి నీతో రాలేదు అని కిషోర్ అనగానే, నువ్వు ఆపావుగా అన్నాడు రిషి. తెలిసిందిగా, ఇంకా రానివ్వను అన్నాడు కిషోర్. నువ్వు రానివ్వనంటే తను ఆగదు అన్నాడు రిషి.
ఆపిస్తాను అన్నాడు కిషోర్. ఇంతలో ప్రీతి వచ్చి రిషి కమాన్ యార్ అంది. కిషోర్ ప్రీతిని హీరోయిన్ని చూసి పర్లేదు బాగానే పట్టావు అన్నాడు కిషోర్. ఆ మాటకి రిషి కోపంగా వాట్ యు మీన్ అని అడిగాడు. ఐ మీన్ వాట్ ఈ సే అన్నాడు కిషోర్. రిషి చిరాగ్గా చూస్తూ వెళ్తుంటే ఏంటి టైం కూడా సెట్ చేసావా? అవునులే, మీ అమ్మ మీ నాన్న తర్వాత ఇంకొకటి పట్టింది, నువ్వు ముందు నా కూతురు తర్వాత వీళ్ళు, నీ పుట్టుకే తేడా అన్నాడు కిషోర్. అంతే, ఆ మాటలకి రిషి వచ్చి కిషోర్ దవడలు వాయించాడు. చేయి పట్టుకొని రే నా కృతికి తండ్రివి కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ సంగతి వేరేలా ఉండేదని కిందకు తోసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కిషోర్ పైకి లేచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సో రిషి కిషోర్ చేయి ఫ్రాక్చర్ చేయలేదు. రిషి లిఫ్ట్లోకి రాగానే ఎవరతను అని ప్రీతి అనగానే కృతి వాళ్ళ ఫాదర్ అన్నాడు రిషి. మరి అలా కొట్టేశావు, నువ్వెవరిని వదలవా అని అడిగింది ప్రీతి. చూడు ప్రొడ్యూసర్ పాప, నేను నా అంతటి ఎవరి జోలికి పోను, కానీ నా జోలికి వస్తే మాత్రం ఊరుకోనన్నాడు రిషి. ఆడవాళ్ళైనా అంతేనా అని అడిగింది ప్రీతి. ఏ డౌటా అన్నాడు రిషి. ముగ్గురు పైకి వెళ్ళగానే పని ఎదురొచ్చాడు. ప్రీతి తన పనుల్లో పడగానే రిషి కృతికి కాల్ చేశాడు, కానీ కృతి లిఫ్ట్ చేయలేదు. షిట్ అనుకుంటూ అక్కడున్న చైర్లో కూర్చున్నాడు రిషి. పని రిషినే గమనిస్తూ తన దగ్గరికి వెళ్ళి రిషి ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు. ఐఎమ్ ఓకే అన్నాడు రిషి. రిషి కారణం తెలియదు, ఎందుకో నాకు నువ్వు చాలా దగ్గర వాళ్ళ అనిపిస్తావు, ఏ ప్రాబ్లం అయినా సరే నాతో షేర్ చేసుకో అని పని అనగానే తప్పకుండా అని నవ్వాడు రిషి. కాసేపు గడిచాక ప్రీతి వాళ్ళ డాడీ రాగానే రెసిపీ స్టార్ట్ అయింది. ఫోటో సెషన్లో రిషి హీరోయిన్ పని కొన్ని దిగ్గానే ప్రీతి వాళ్ళతో జాయిన్ అయింది. అప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ రిషితో సార్ మీరు వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి వాళ్ళ బ్యాక్ సైడ్ కవర్ చేయాలన్నాడు. రిషి తప్పక వాళ్ళిద్దరి నడుముల మీద చేయి వేశాడు. ప్రీతి రిషి భుజంపై చేయేసింది. రిషి తన చేయితో వేశాడు. ప్రెస్ మీట్ అయ్యాక రిషి అందరికీ బాయ్ చెప్పి కిందకొచ్చాడు. కొంచెం దూరం నడిచి క్యాబ్ బుక్ చేస్తుంటే కాన్హాన్ విని పక్కకు చూస్తే ప్రీతి కారులో నుంచి హీరో నీ కారు ఏది అని అడిగింది. నా కారు రిపేర్లో ఉందని రిషి అనగానే సరే మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తాను నీకని నవ్వింది ప్రీతి. కానీ రిషి సీరియస్గా నాకేం అవసరం లేదన్నాడు. కమాన్ రిషి, నువ్వు ఇంకా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంది ప్రీతి. నేను తప్పుగా అనుకోవడం కాదు, నువ్వు చదువు ఎక్కువ తీసుకుంటున్నావు అన్నాడు రిషి. అలా ఎందుకు అనుకోవాలి, నా మూవీ ద్వారా హీరో అవుతున్నావు, సో ఐఎమ్ యువర్ మెంటర్, నీ బాధ్యత నాదే అంది ప్రీతి. చూడు ప్రొడ్యూసర్ పాప, అవన్నీ అక్కడ షూటింగ్ వరకే, నువ్వు లాయిన్ చేయి అంటూ రిషి వెళ్ళిపోయాడు. రిషి దారిలో ఉండగా తనకి వాళ్ళ అమ్మ కాల్ చేసింది. ఎలా ఉన్నావు రిషి, నీ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయని అడిగింది. రిషి పర్వాలేదన్నాడు. రిషికి పెళ్ళైనప్పుడు వాళ్ళ మేనత్త మాత్రమే తన పెళ్ళికి వచ్చింది. వాళ్ళ అమ్మ ఎటూ రాదని తనకి చెప్పలేదు రిషి. పెళ్ళయింది, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని రూప అనగానే ఏ చెప్తే వస్తావా, నువ్వెటూ రావు అందుకే నీకు చెప్పలేదు అని రిషి అనగానే నువ్వు చెప్పకపోతే ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా అని అడిగింది రూప. కానే కాదు, నీకు తెలిసి కూడా ఇంత కూల్గా ఎలా అడుగుతున్నావు అని ఆలోచిస్తున్నాను అన్నాడు రిషి. సరే జరిగిందేదో జరిగింది, నీ భార్యను తీసుకుని ఇంటికి రా అంది రూప. వస్తాలే అని రిషి అనగానే సరే కానీ ఫ్యామిలీ పెట్టావా అని అడిగింది రూప. ఇంకా లేదు అన్నాడు రిషి. ఏ మీ ఆవిడ రానందా అంది వెటకారంగా ఆమె. ఇంటికి నువ్వు ఎందుకు ఫోన్ చేశావు అని రిషి అనగానే నీకు ప్రేమ పేరుతో నాటకాలు ఆడడం వచ్చు, ఆడపిల్లల్ని ట్రాప్ చేయడం వచ్చు, నీ ఎదుగుదలకు వాళ్ళని పావులుగా వాడుకోవచ్చు అని రూప అంటుంటే రిషి కోపంగా అమ్మా ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతోందా, నా గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు అని అరిచాడు రిషి. ఈ మాటలన్నీ ఆ పిల్లుందే కృతి వాళ్ళ నాన్న అన్న మాటలు ఇవి, నావి కాదు. ఆయన గారే నాకు ఇప్పుడు ఫోన్ చేసి నోటుకొచ్చినట్టుగా కూశాడు. నేనే సరిగా ఉండనంట, ఇంకా నా కడుపును పుట్టిన నువ్వు అలాగే ఉన్నావని నాన్న మాటలు అన్నాడు నన్ను. రూప మాటలకి రిషి ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఆవిడే మాట్లాడుతూ రిషి నేను నీకు ఇష్టం లేకుండా వేరే పెళ్లి చేసుకున్నాను, అంత మాత్రాన నన్ను క్యారెక్టర్ లేని దానిలో మాట్లాడాడు. నువ్వేం చెప్పకపోతే నీ భార్యకి నా గురించి ఎలా తెలుస్తుంది, ఆ పిల్లవాళ్ళ నాన్నకి ఏం చెప్పిందో ఆయన అలా మాట్లాడాడు అంటూ ఏడ్చేసింది రూప. రిషికి వాళ్ళ అమ్మ మీద జాలేసింది. ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు.
సరిగ్గా అదే టైంకి కృతి కాల్ చేసింది, వాళ్ళ నాన్నని ఎందుకు కొట్టాడు అని. అసలే తనను అవమానించడమే కాక వాళ్ళ అమ్మని కూడా అలా మాట్లాడాడని కోపంతో కృతితో అలా మాట్లాడాడు రిషి. రిషి ఫ్లాట్కి వెళ్ళేసరికి చాణక్య వంట చేస్తున్నాడు. రిషి కోపంగా ఉండడం చూసి, ఏంటి మచ్చ అంత కోపంగా ఉన్నావు, ఫోటో సెషన్ బాగా జరగలేదా అని అడిగాడు చాణక్య. అదేం లేదంటూ జరిగిందంతా చెప్పాడు రిషి. చాణక్యదంతా విని కృతి ఏమంటోంది అని అడిగాడు. ఏమంటుంది, మా నాన్నని ఎందుకు కొట్టావని నన్నే రివర్స్లో తిడుతోంది అని రిషి అనగానే, ఇదంతా కాదు కానీ నువ్వు ఒక పని చేయి, తను ఎక్కడికైనా తీసుకెళ్ళి మొత్తం చెప్పు అని చాణక్య అనగానే, అదే చేస్తాను, కానీ ఆకలి దంచేస్తోంది, వంట అయిందా అని అడిగాడు రిషి. అయింది రా అనగానే ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. రిషి రైస్ పెట్టుకుంటూ ఏం వంట చేశావని అడిగాడు. రసం ఆలు ఫ్రై అంటూ పళ్ళికిలించాడు చాణక్య. రే, నీ దెబ్బకి నాకు రసం అంటే విరక్తి కలిగింది, వంట అనగానే చాలు ఈజీగా రసం పెడతావన్నాడు రిషి. నీకేంటిరా, మీ ఆవిడ చెఫ్, అన్ని రకాలు అవలీలగా వండి నీకు దగ్గరుండి మరీ పెడుతుంది, అందుకే నీకు నా వంటలు నచ్చడం లేదన్నాడు చాణక్య. నువ్వు పెళ్లి చేసుకో, నీకు వండే శ్రమ తప్పుతుంది అని రిషి అనగానే, నీకేంటి బాబు 6'2" కటౌట్, హీరోలా ఉంటావు, నేనేదో యావరేజ్ గాడిని, నాకెవరు పడతారు అంటుండగా కాలింగ్ బెల్ మోగింది. చాణక్య వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ప్రీతి తను తోసుకుంటూ లోపలికి వచ్చి రిషి దగ్గరికి వెళ్ళింది. చాణక్య అలానే చూస్తుండిపోయాడు. వావ్, స్టన్నింగ్ బ్యూటీ గురించి విన్నాను కానీ చూడలేదనుకుంటూ తను వెనక్కి వెళ్ళాడు చాణక్య. ప్రీతిని చూసిన రిషి, ఏంటి మళ్ళీ తయారయ్యావు అంటూ అన్నం తింటున్నాడు. రిషి, నీకోసం లంచ్ తెచ్చానంది ప్రీతి తన పక్కనే కూర్చుని. ఇలాంటి ఎక్సెక్కాలే నాకు నచ్చదు అంటూ చాణక్య వైపు చూశాడు రిషి. కానీ చాణక్య యమలీల సినిమాలో ఆలి ఇంద్రజన్ చూసినప్పుడు కళ్ళల్లో మెరుపులు వస్తాయి కదా, అలాగే లబలబ చిక్ లబలబహ అంటూ తన్నే చూస్తున్నాడు. రెడ్ కలర్ ప్లాజో, వైట్ కలర్ టాప్. రిషి చాణక్యం చూసి రే అనగానే, ఎవరు అని అడిగాడు చాణక్య. మా ప్రొడ్యూసర్ పాప అంటూ ప్రీతితో, విన్న బెస్ట్ ఫ్రెండ్, రూమ్మేట్, కుక్ అన్నీ అని రిషి అనగానే, హాయ్ అంటూ చేయించింది ప్రీతి. చాణక్య కూడా చేయించాడు. కానీ చాణక్య ప్రీతి చేయి పట్టుకుని వదలడే. ప్రీతి ఇలాంటి వాళ్ళు చూసి చూసి ఉందేమో రిషిని చూసి కళ్ళతో సైగ చేసింది. రే, చేయి వదులు అని గట్టిగా అరిచాడు రిషి. ఆ అరుపుకు చాణక్య చెయ్యి వదిలి తన్నే చూస్తున్నాడు. ప్రీతి రిషితో, ఏంటి రిషి, నేను లంచ్ తెచ్చాక కూడా ఇంకా ఆ చెత్తే తింటున్నావు అని అడిగింది. చూడు, నువ్వు డాక్టర్ చదివావు, ఇంట్లో శుభ్రంగా ఉండిందని అలా ఎలా అంటున్నావో నీకే తెలియాలి. ఇంకొక విషయం, నువ్వు పదే పదే ఇలా రాకు, నాకు నచ్చదు అంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు రిషి. చాణక్య ప్రీతితో మాట్లాడుతూ, మేడం, మీరు మా వాళ్ళు ఏం చూసి హీరోగా సెలెక్ట్ చేసుకున్నారో చెప్తారా అని అడిగాడు. ప్రీతి రిషి వెనకే హాల్లోకి వచ్చింది. రిషి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. ప్రీతి తన పక్కనే కూర్చుంది. రిషి దూరంగా జరిగాడు. దాంతో ప్రీతి చాణక్యతో, నా పక్కన కూర్చోండి అనగానే మనోడు ఎగేసుకుంటూ వచ్చి ప్రీతి పక్కన కూర్చున్నాడు. చూసారా, నేను మీకు తెలియదు, చూడ్డానికి దివి నుండి భూగి దిగొచ్చిన దేవకన్యలా ఉంటాను కదా, అందుకే డోర్ తీసిన దగ్గర నుంచి నేను పిలవగానే నా పక్కనే కూర్చుండే వరకు నాకు దగ్గర అవ్వాలని, నాతో పరిచయం పెంచుకోవాలని చూస్తున్నారు మీరు అంది ప్రీతి చాణక్యతో. అఫ్కోర్స్, అందమైన అమ్మాయిలతో పరిచయం ఏ అబ్బాయి వద్దని కూడా అన్నాడు చాణక్య. కదా, కానీ రిషికి అక్కర్లేదు, తను ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకోడు, అందుకే అంది ప్రీతి. దాంతో చాణక్య, అందుకే అంటే కేవలం ఒక్క రీజన్తో మా వాడిని హీరోగా సెలెక్ట్ చేశారా అని పైకి లేచాడు చాణక్య. అదొక్కటే కాదు, అది కూడా ఒక రీజన్. మీరు వచ్చారో లేదో, ఆ రోజు సుప్రజని మా వినయ్ ఏడిపించాడని రిషి మా కాలేజ్కి వచ్చి మా వాళ్ళని ఒక రేంజ్లో ఆడుకున్నాడు. ఇలా ప్రీతి చెప్తుండగా చాణక్య తన ఫుడ్ తెచ్చుకుని తింటూ, హలో మేడం, తర్వాత మా కాలేజీ పోరగాళ్ళందరినీ తీసుకొచ్చి నేను మీ వాళ్ళందరినీ ఉతికాననగానే, రిషి ఒక్కడే వచ్చాడు, అది గట్స్ అంటే, అది మగతనం అంటే. అప్పుడు తనకి 18 years ఉంటాయేమో. అయినా తనకన్నా వయసులో పెద్దవాళ్ళందరినీ ఎలా ఎదుర్కొన్నాడు? మీరు అంతమంది ఉన్నారు కాబట్టి కొట్టగలిగారు. అదొక్కటే కాదు, ఆ తర్వాత బేకరీలో మా వాళ్ళు ఎంత ఏడిపించినా అది తన వర్కింగ్ ప్లేస్ అని సైలెంట్గా ఉన్నాడు. అది కమిట్మెంట్ అంటే. బయటకు వచ్చాక మళ్ళీ మా వాళ్ళని ఆడుకున్నాడు. అది ధైర్యం అంటే. తన ధైర్యం, తెగింపు, కమిట్మెంట్ ఇవన్నీ చూశాను కాబట్టే తనకి ఛాన్స్ ఇచ్చాను.
కోర్స్ తను హీరో అవ్వాలని అనుకున్నాడు కాబట్టి అంది ప్రీతి. ప్రీతి మాటలకి చాణక్య కొంచెం డల్గా, మేడం మీరు వినయ్ ఫ్రెండ్ అంటున్నారు, అంటే మాకన్నా 2 years పెద్ద అని అడిగాడు చాణక్య. ఆ మాటకి ప్రీతి, చిచి నేను వాళ్ళకంటే 3 years జూనియర్ని. వినయ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, అందుకే తన బెస్ట్ ఫ్రెండ్ అంది ప్రీతి. ఇంతలో చాణక్య తినడం కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళాడు. ప్రీతి రిషి దగ్గరకు వచ్చి కూర్చుంది. నీ సోది చెప్పడం అయిందిగా, ఇక దయచేయి అని పైకి లేచాడు రిషి. దాంతో ప్రీతి కూడా పైకి లేచి రిషితో, నీకు నేనంటే ఎందుకు కోపం అంటూ దగ్గరకు వచ్చింది. రిషి చిరాగ్గా ఫేస్ పెట్టి, నాకు నీలాగా పద్ధతి లేకుండా బిహేవ్ చేసేవాళ్ళంటే నచ్చదు అని రిషి అనగానే, ఇప్పుడు నచ్చుతాను నీకు చూడు అంటూ తన పెదవులను అందుకుంది ప్రీతి. అమ్మ ప్రీతి, రిషిని ఇంప్రెస్ చేయాలని లిప్ కిస్ ఇచ్చావా? అయితే మాత్రం మరి రిషి నీకు పడిపోతాడు అనుకుంటున్నావా? నో ఛాన్స్. తన కృతిని కాదని ఎవరిని దగ్గర తీసుకోవడం. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది కృతికి కూడా తెలియాలి కదా. మరి ఆ విషయం దానికి ఎప్పుడు తెలుస్తుంది? అసలు తెలిస్తే వాళ్ళు విడిపోయేవారా? ఆ తర్వాత ఏం జరిగింది? కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.